ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. భక్తిహీనుల గురించి, నీతిమంతుల గురించిన విషయాలు సామెతల గ్రంథంలో చాలా సార్లు చెప్పబడింది. భక్తిహీనులంట పాడైపోయి ఇంకా లేకపోయి ఉంటారంట. ఇంకా వాళ్ళు ఉండరు. చాలా కాలం ఉందాం, చాలా కార్యాలు చేద్దాం, చాలా చాలా బాగా జీవిద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు సడన్ గా మిస్ అయిపోతారు. హఠాత్తుగా వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. అయితే నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది అంటే వారి కుటుంబం నిలుస్తుంది, వారి సంతానం నిలుస్తుంది, వారి జీవితం నిలుస్తుంది. వారు పాడైపోరు, వారు నశించరు, వారు దీర్ఘకాలము సదాకాలము జీవిస్తారు. అంటే ఈ భూమి మీద వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిత్య జీవం కూడా వాళ్ళు అనుభవిస్తారు. నిత్య జీవంలో కూడా ఆనందిస్తారు. మనకి లాజరు గురించి, ధనవంతుడి గురించి తెలుసు కదా. ధనవంతుడు భూమి మీద ఏదో సుఖజీవనం జీవించటానికి ప్రయత్నం చేశాడు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, భయంకరమైన పాతాళంలోకి వెళ్ళాడు. కానీ లాజరు కొంత ఇబ్బందికరమైన జీవితాన్ని భూమి మీద అనుభవించినప్పటికీ అబ్రహాం రొమ్ము మీద ఆనుకున్నాడు. నిత్య జీవాన్ని పొందాడు, పరలోక ఆనందాన్ని పొందుకున్నాడు. ఈ లోకంలో భక్తిహీనత కంటే నీతి ఎంత యోగ్యమైనదో గమనించారా? భక్తిహీనతను కలిగి ఉండొద్దు, పాప జీవితాన్ని కలిగి ఉండొద్దు, అపరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండొద్దు. నీతిని కలిగి జీవించి సదాకాలము మేలు పొందండి.